2 నిమిషాలు అయింది. ఇలా ఇట్లా గోలాలి, పట్ పట్ అంటుంది చూడు. ఈ రకంగా అయితే ఫ్రై రెడీ. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. బంద్ చేసుకుంటుంది. ఇక ఈ రకంగా అయినాక బంద్ చేసుకోవాలి. ఫ్రైకి ఏం చెప్పలేము ఇక లెవెల్. మమ్మీ ఏం చేస్తున్నావు? ఇగో మటన్ ఫ్రై అంటే ఇప్పుడు చల్లగా ఉన్నది కదా వాతావరణం, ఇక మటన్ ఫ్రై అన్నది చేసుకుంటారు, తింటారు. ఎందుకంటే ఎట్లా తినేటోళ్ళు అట్లా తింటారు. ఇట్లా మటన్ ఫ్రై లాగా చేసుకుని ఏదైనా సూప్ చేసుకుని తినగలుగుతారు. తినచ్చు. ఎందుకంటే ఫ్రైది మన లేదు, మటన్ ఫ్రై లేదు. అవును, మన దాంట్లో లేదు. నేను అర్జెంట్ గా చూపిస్తున్నా, 1/2 kg తోటి చూపిస్తున్నా. ఇక వాళ్ళు ఒకసారి అయితే తెలుసుకుందాం. తెలుసుకోకపోతే నాకు మనసులో ఉంటుంది. మంచిగా ఉన్నారా మీరు? నేను మంచిగా ఉన్నా. మంచి వంటలతోటి మంచి ఫ్రైలతోటి కూడా మేము ముందుకు వస్తున్నా. మంచి ఫ్రైలు. ఇప్పుడు సూపర్ ఫ్రై, మటన్ ఫ్రై. అసలు ఇక వట్టి అని తినాలనిపిస్తుంది, అంత టేస్ట్ ఉంటది, సూపర్ ఉంటది. ఫ్రై చేసుకుంటాం. ఇప్పుడు మీకు చూపించినందుకు చేసుకుంటున్నాం కదా, మేము ఇట్లా తినము, ఎంతగానో తినము, ఎంతగానో తినము. కానీ ఇక పెట్టాలి కదా, చేస్తున్నాం, తింటున్నాం. ఇక అంతే. ఎప్పుడన్నా ఇష్టం ఉన్నప్పుడు చేసుకుంటుంటిమి. ఇదంతా ప్రాసెస్ అంతా చూపెట్టబోయే ముందు ఒక మంచి మాట చెప్పుగానే మమ్మీ. ముచ్చట్లని చెప్తున్నాను, మంచి మాట మర్తేమో మరచడం అన్నది లేదు. ఇక కొందరు మనతోటి మంచి మనసుతోటి, మంచి విధానంతో, నవ్వుతోటి ఉంటారు చూడు. వాళ్ళు ఎక్కడైనా నవ్వుతోటి మంచిగా ఉంటారు, మంచి థింకింగ్ తోటే ఉంటారు. వాళ్ళు ఉన్నది వాళ్ళు అంత ఆనందమే, ఆనందమైన జీవితం ఉంటది. అది ఏంటంటే నెగిటివ్ అన్నది ఆలోచించారు వాళ్ళు. ఇక కొందరు నెగిటివ్ ఆలోచించుకుంటా, కొందరిని మాటలు అనుకుంటా, ఇబ్బంది పెట్టుకుంటా ఉండేటోళ్ళు ఉంటారు చూడు. అది అందరికి నరకమే. ఒక మనసు ఉన్నదంటే అది ఏంటంటే ఇక్కడ చెప్పుడు ఆ విషయాలు ఈ విషయాలు అంత ఓర్వదలంతనము ఇవి ఉంటాయి. ఉండే వరకు అంత ఇక అది ఇంట్లో అంతా టింగర్ బింగరే ఉంటది. ఇక మంచిగా ఉండదు. ఇది ఏంటంటే మంచి విధానం ఉన్న నవ్వైన మనిషి ఉన్నదనుకో, ఇక నవ్వుల పండగనే ఉంటది. సంతోషంగా ఉండగలుగుతారు, సంతోషంగా ఉన్నదాన్ని తృప్తి పడి ఉండగలుగుతారు. ఇక ఎంత ఉన్నా కూడా తృప్తి లేని మనుషులతో జీవించలేము. వాళ్ళు ఎప్పుడు రాంగ్ ఆలోచిస్తారు, రాంగ్ మాటలే, రాంగ్ లెక్కలే, రాంగ్ చిచ్చులే ఉంటాయి, గొడవలే ఉంటాయి. ఇక గొడవలు ఏంది మనిషి ఉండదు. ఆ రాంగ్ ఆలోచనలతోటి ఉన్న మనిషిని జరంతా డిస్టర్బ్ అది పక్క పెట్టుది, డిస్టర్బ్ కాకూడదు. ఇక ఇది నా మంచి మాట నచ్చిందో నచ్చలేదో చెప్పలేదు. సూపర్ మంచి మాట. సంతోషంగా ఉందాం, మనతో ఉండేటోళ్ళని సంతోషంగా ఉంచుదాం. ఉన్న దాంట్లో లేకున్నా కూడా ఉన్న దాంట్లో అయినా సంతోషంగా ఉండేటట్టు ఉంటారు. అది బృందావనం, అట్లా ఉండాలి. బృందావనం. మటన్ తింటే అంజయ్ కాదు, ఎక్కడున్నా వాళ్ళు సంతోషంగా ఉండాలనుకుంటారు, పక్కన వాళ్ళని కూడా సంతోషంగా ఉంచాలని చూస్తారు. తప్పులు ఎత్తుకరు, మాట్లాడరు, ఇంకొక గురించి మాట్లాడరు. ఏంటంటే సంతోషంగా ఉండటానికి ట్రై చేస్తారు. అవును, నచ్చింది. సూపర్ మంచి మాట. నచ్చదా కామెంట్ పెట్టి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మాటలతో మీ ముందుకు వస్తున్నా. ఇక మంచి మాటలు నచ్చి మంచి మాటకైతే ఎగ్జాంపుల్ మమ్మీ ఉన్న ప్లేస్ లా హ్యాపీనెస్ ఉంటది. అట్లా చేస్తాను ఎందుకంటే నాన్న గొప్పగా చెప్పుకోండి, నేను అంతా ఇక మామూలే. నేను చెప్తున్నా అందుకే మమ్మీ ఎగ్జాంపుల్ ఉండకుండా చూడు, ఉన్న దాంట్లో సంతోషపడేటట్టు ఉండదు. గొడవలు ఇక్కడ మాటలు అక్కడ మాటలు బాధలు చేసుకోకూడదు. ఇక ఇదైతే మంచిగా ఇక నా ప్రాసెస్ నచ్చితేనే చూడరు, లేకుంటే నచ్చకుండా వదిలేదు. ఇక మీకే ఎక్కువ వస్తుంది, నాకే తక్కువ వస్తుంది. కానీ ఇక వంటలు అంటే ఇక నాకు అంతా చెప్పుకోను, గొప్పగా చెప్పుకున్నాడు కాదు, నాకు వచ్చింది చూడు. ఇక మీరు నాకు వచ్చింది చూసిరంటే మీరు ఇక ఏంటంటే రానోళ్ళు కూడా చూస్తారు. ఎందుకంటే లైక్ చేస్తే, షేర్ చేస్తే, బెల్ బటన్ కొడితే ఇవన్నీ చూడొచ్చు. ఏంటి వస్తుంటాయి వీడియోలు, మీకు నేను పెట్టిన ఎన్ని వస్తాయి.
ఇక మీరు ఒక ఏంటంటే సబ్సిడీ అయితే చేసుకుంటే చేసుకోండి. చూస్తుండ్రు కానీ చేస్తలేరా ఏంటంటే లక్షల మంది చూస్తుండ్రు 10 లక్షల మంది చూస్తుండ్రు కానీ చేసుకుంటూ తక్కువ ఉన్నది. చేసుకోండి టీవీలలో చూస్తుండ్రు వదిలేస్తుండ్రు. ఇక ప్రతి వీడియోకి చెప్తున్నా నేను చేసుకున్నందుకు చెప్తున్నా. అడగండి అమ్మాయినా అన్నం పెట్టది నిజమే. ఇది అడుగుతా ఇది ఖచ్చితంగా అడుగుతా. సబ్సిడీ అయితే ఖచ్చితంగా అడుగుతా. లైక్ ఖచ్చితంగా అడుగుతా. మీది కామెంట్ కూడా ఖచ్చితంగా అడుగుతా. గుర్తు చేస్తాం అన్నట్టు. ఒక మనకు మంచి మంచి కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఒక మంచి కామెంట్ చదువురా నన్ను మంచి మాట చెప్పమంటావు కదా నువ్వు చదువు. ప్రత్యూష రెడ్డి గారు, నేను కొత్తగా హాయ్ ప్రత్యూష గారు, నేను కొత్తగా ఇప్పుడే మీ ఛానల్ చూస్తున్నాను, చాలా బాగా అనిపిస్తుంది, నేను సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కావాల్సిన వాళ్ళు కూడా షేర్ చేయి. నాటుకోడి పులుసుకు పెట్టిరు. నాటుకోడి కర్రీ చాలా బాగుంది, నేను పక్కా ట్రై చేస్తానండి. మీరు ప్రతి వీడియోలో ఇచ్చే మెసేజ్ మంచి మాట బాగా ఇస్తున్నారు, ఇలాగే మోటివేట్ చేస్తుండ్రి. చాలా థ్యాంక్స్ అని పెట్టిరు ప్రత్యూష రెడ్డి. మీకు కూడా థ్యాంక్స్. థ్యాంక్ యూ. మంచి మెసేజ్ మంచి కామెంట్ చేసారు. ఇక మంచి మంచి వంటలతో కూడా మీరు ఇంకా మంచి చేసిన కామెంట్ పెట్టి ఇంకా వాళ్ళు మంచిగా చేస్తారు కావచ్చు. కానీ ఇక నేను చేసింది అయితే చూపెట్టేద్దాం ప్రాసెస్. చెప్తా. మటన్ ఫ్రైకి ఈ రకంగా తీసుకున్నా. ఇక పీసులు మాత్రం ఈ రకంగా కొట్టించుకోరు, ఇట్లా కొట్టించుకోరు. ఎందుకంటే పెద్ద పెద్దగా వద్దు, ఈ రకంగా కొట్టించుకోరు. ఇట్లా చిన్న చిన్నగా చిన్న సైజులు ఈ రకంగా. సరే, ఇగో లవంగాలు ఒక 6 దాకా, ఇగో ధనియాలు, ఆనియను, ఇగో అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది ఫ్రెష్గా దంచుకోరు. నేను ఫ్రెష్గా దంచుకున్నాను. ఇట్లా కచ్చపెక్కని దంచినట్టు దంచుకోరు, బాగా సన్న పేస్ట్ చేయకూడదు. ఇగో ఇదైతే ఇది ఫ్రైకి ఇట్లా కచ్చపెక్కనే ఉంటేనే బాగుంటుంది, బాగా సన్నగా దంచకూర్రి. ధనియాలు, కరివేపాకు, పసుపు, కారం, ఉప్పు, ఇది గరం మసాలా, పచ్చిమిర్చి, కొత్తిమీర. ఇగో ఇదైతే జీరా పౌడర్, జీలకర్ర పౌడర్. జీరా పౌడర్ అంటే ఇక నేను జీరా అనా కానీ జీలకర్రనే అంటే జీలకర్రనే. జీరా అని మీరు అందరూ అంటే జీరా అంటున్నా కానీ ఇది తింటే ఆయిల్ అయితే అక్కడ ఉంది, చేసుకుందాం పండి. సరేనా? ఇప్పుడు 1/2 కేజీ మటన్ ఇలా వేసేసుకుందాం. ఇక ఉడకబెట్టుకుందాం. ఇప్పుడు ఎట్లా ఉడకబెట్టుకుంటున్నా అన్నది చూడండి మీరు. పచ్చిమిర్చి, కరివేపాకు, లవంగాలు ఒక 6-7 దాకా, పసుపు 1 టీ స్పూన్ల సగం, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేస్తున్నా. ఇట్లా ఫ్రెష్గా దంచుకోండి. ఉప్పు 1 టీ స్పూన్ వేస్తున్నా, తర్వాత వేసుకుంటాం. ఇంకా కారం 1 టీ స్పూన్. అంటే ఇదానికి ఇంతేనా అని అనుకోకూర్రి, లాస్ట్ దాకా చూడు. లాస్ట్ దాకా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇట్లా ఒకసారి కలిపేసుకోరు. కలిపేసి వాటర్ పోసుకుందాం. ఇక 1 గ్లాస్ వాటర్ పోసుకుంటున్నా ఉడికేటందుకు. ఉడకాలి. కుక్కర్ మూత పెడుతున్నా. ఇట్లా పెట్టుకొని స్టవ్ ముట్టించుకొని ఒక 3-4 విజిల్లు చూద్దాం. ఎట్లా ఉడికిందో చూద్దాం. కాలుతుంది, ముట్టస్తలేదు నాకు. వద్దులే, తర్వాత చూపిస్తుంది. ఉడికింది మొత్తం ఉడికింది. ఒకసారి చూపిస్తే అర్థమవుతుంది. మీరు ఉడికింది. కాలుతుంది. ఎట్లా చేస్తా అన్నది చూడు. 2 స్పూన్లు ఫ్రైకి, 2 గడ్డలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మనము మటన్ ఉడకబెట్టేటప్పుడు 1 స్పూన్ వేసినాం, ఇప్పుడు 1 స్పూన్. ఎందుకంటే బరకగానే దంచుకోండి. ఇది బాగా ఇట్లా ఫ్రైకి ఇట్లా బరకగానే బాగుంటుంది. అల్లం ఎల్లిగడ్డ బరకగా దంచుకోండి. ఇప్పుడు పసుపు కొంచెం,
ఒక చిటికెడంత ఉప్పు, అందులో ఒక స్పూన్ వేసి ఉడకబెట్టిన 2 స్పూన్లు మెరికేసుకున్నాను మీకు. కొంచెం ఆనియన్ మెత్తబడ్డాక మొత్తం వేసేస్తాను. మంచిగా ఫ్రై చేసుకో వాటర్ తోటి. ఉడకవేసిన మన వాటర్ ఉంటాయి కదా ఉడికేటప్పుడు వాటర్తో సహా వేసుకోవాలి. మన దగ్గరికి డీప్ అయ్యేదాకా ఉడకండి కొద్దిసేపు. ఇట్లా ఒకసారి కలుపుకోవాలి. ఇంకా దగ్గర రావాలి. చాలా ఇట్లా మొత్తం దగ్గరకు వచ్చినాక మనం పొడి వేసుకునేది చెప్పేసి ఇంకొక 2-3 నిమిషాలు సన్న మంట మీద పెట్టుకోండి. కొద్దిసేపు చూద్దాం ఒకసారి. సన్న మంట అయితే ఇట్లా ఆయిల్ ఇడవాలి. ఆయిల్ ఇడుస్తుంటేనే బాగుంటుంది. ఇప్పుడు అన్నీ మనం వేసుకునేది చెప్తాను ఈ రకంగా. కారం మనం ఉడకబెట్టుకుంటప్పుడు 1 టీ స్పూన్ వేసిన కదా, ఇంకా 2 టీ స్పూన్. స్పైసీ ఎక్కువ ఉంటే తక్కువ వేసుకోండి. ధనియా పౌడర్ 1 టీ స్పూన్, జీరా పౌడర్ 1 చిటికెడంత, గరం మసాలా 1/2 టీ స్పూన్. మనలో ఉన్నది ఇది గరం మసాలా. నేను అంటేసుకున్నా. ఇప్పుడు ఇట్లా కారంగా వేసుకొని ఇట్లా కలుపుకున్నాక ఒక 2 నిమిషాలు ఉండండి. మూత పెట్టేసుకుంటాం. 2 నిమిషాలు అయింది. ఇట్లా ఇట్లా గోలాలి. పట్ అంటుంది చూడు. ఈ రకంగా అయితే ఫ్రై రెడీ. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. బంద్ చేసుకుంటుంది. ఇక ఈ రకంగా అయినాక బంద్ చేసుకోవాలి. ఫ్రైకి ఏం చెప్పలేము ఇక లెవెల్. మటన్ ఫ్రై అడిగిరు కదా, మమ్మీ వేసేసింది మటన్ ఫ్రై. చూడుర్రి ఎంత బాగా వేసిందంటే అసలు వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. మటన్ ఫ్రై వేసుకొని వేడివేడి అన్నంలో తింటే సూపర్ ఉంటుంది. చేసుకోరు ఇట్లా చేసుకొని ఎట్లుందో మాకు కామెంట్ చేసి చెప్పుర్రి. బాగుంటుంది చేసుకోరు ఇట్లా. మమ్మీ బాగా చేస్తుంది. మటన్ ఫ్రై అయినా చికెన్ ఫ్రై అయినా ఏదైనా బాగా చేస్తుంది మమ్మీ. వేడివేడి రైస్ పొగలు వస్తున్నాయి చూడుర్రి. పొగల రైస్లా మటన్ కూడా సాఫ్ట్గా కుక్ అయింది మంచిగా. మీకు పీస్ చూపిస్తాను నేను. కాలుతుంది. ఇదిగోండి నుజ్జుగా కుక్ అయింది మంచిగా. అద్భుత. వేరే లెవెల్. చాలా టేస్ట్ ఉంది. చేసుకోరి సూపర్. నోట్లో వేసుకుంటే వెళ్ళిపోతుంది. బట్ ఏం తినేసేయచ్చు. కొమ్మ ఉంది. వేరే లెవెల్. ఇక ఎన్ని మాటలేం తక్కువనే. మటన్ ఫ్రై మస్ట్ ట్రై రెసిపీ అని చెప్తాను నేనైతే. బోన్ కూడా నచ్చిందా? చాలా టేస్ట్. కమ్మ ఉంది. చేసుకోరి. మీకు నచ్చుతుంది. కన్ఫర్మ్ నచ్చుతుంది. చాలా రుచి అయితే బాగుంది రుచి. అద్భుత అంటే అద్భుత. వేరే లెవెల్. లివర్ కూడా నాకు ఇష్టం. మీకు ఇష్టమా లివర్ కూడా? చాలా టేస్ట్.
సూపర్ చేసిన మమ్మీ. ఎప్పుడు బాగానే చేస్తుంది, ఇప్పుడు కూడా మీకు కూడా ఇంకా మేము ఇది ఇష్టంతో ఇంకా డబ్బులు మంచిగా చేస్తుంది మమ్మీ. చేసింది సూపర్ అంటే ఒకసారి చేతి వేరే అవుతుందా. బాగా చేసింది. ఒక లైక్ తీసుకొని లైక్ చేయరి, షేర్ చేయరి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోరి. సూపర్ అంటే సూపర్ రెసిపీ మటన్ ఫ్రై. మటన్ అద్భుత.